30-40% ఏరియాలో స్ట్రాంగ్ గా ఉన్నాం కాబట్టి మాకు కొంచెం గట్టిగా కావాల్సిందే అని అడగాలి. అదేమి దగ్గర పెట్టుకోకుండా నోటితో ఉపన్యాసాలు చెప్తే అడిగితే చంద్రబాబు నాయుడు లిస్ట్ పట్టరా అంటాడు. కోర్టులో కనుక నువ్వు అఫిడవిట్ అయ్యి అన్నట్టుంటది. అది సాగుతా ఉంటది విచారణ. ఈ లోపు ఇలా తీర్పు కూడా ఇచ్చేది. అట్లాగే ఇక్కడ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి. రేపొద్దు నిజంగా లిస్ట్ ఇస్తే ఇంకా లైఫ్ లాంగ్ వీళ్ళతో పొత్తులో ఉన్నంతసేపు ఈ సీట్లు జనసేనకే, ఈ సీట్లు టీడీపీకి ఇంకెలా ఫిక్స్ చేసుకుంటారా? అది కూడా ఉండదు. రేపు పొద్దున మళ్ళీ జనసేన ఒక చోట ఫిక్స్ అయిపోతుందంటే సీటు మార్చేస్తారు బాబు గారు. అప్పుడు మరి వీళ్ళు ఎలా ఒప్పుకుంటారు? వీళ్ళకి పట్టున్న బలం ఉన్న చోట వీళ్ళే కదా ఇచ్చారు. ఎగ్జాంపుల్ క్రిందసారి కందులు దుర్గేష్ ఎక్కడ రాజమండ్రి పట్టుంటే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు, మార్చారు. ఇప్పుడు మార్చారు అనుకోండి, రేపు పొద్దున ఇంకోటి ఇచ్చారు ఆయనకి రాజమండ్రి నుంచి. ఇప్పుడు అక్కడ ఇచ్చాం కదా, అట్లాగే రేపు పొద్దున ఇంకోటి అంటారు. అంటే అప్పుడు బుచ్చయ్య చౌదరి గారి గురించి మార్చారన్నారు, ఆయన పట్టుబట్టారు కదా. ఏం కాదండి, మేము అన్ని గెలిచే ఎందుకు ఇస్తాం, ఓడే కూడా కొన్ని తీసుకోరా అని అడిగారు వాళ్ళు. కానీ గెలిచారు కదా ఆయన, అక్కడ అదృష్టం. రేపు కూడా అదే జరుగుతుందేమో, చూద్దాం. కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే